ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏప్రిల్ 11వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం. ఎండలు విపరీతంగా ఉంది. ఎండలు విపరీతంగా ఉన్న మాట వాస్తవమే, కానీ అంతకన్నా విపరీతంగా ఉంది మన రాష్ట్రంలో, మన భారతదేశంలో. అన్యాయాలు, న్యాయానికి కూడు లేదు అనేది ఎక్కువ శాతం కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఆయన అజయ్ బాబు గారు నలుగురి మీద కేసులు పెడితే ఏమైంది? ఎందుకు వాళ్ళు స్వీకరించాలా? అదే ఒక అనామకుడు, ఆ చెంచా జోసెఫ్, అతను సేవకుడు కాదు, పాస్టర్ కాదు, అతనికి అన్యుల మీద ఏదో అన్నారని కేసు పెట్టగానే వెంటనే అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. ఇదేనా న్యాయం? అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు. ఆ ఏబిఎన్ కేబిఎన్ ఆంధ్రజ్యోతి, అది TV9, TV5 ఇలాగా కొన్ని ముఖ్యమైన టీవీలు వాళ్లకు క్రైస్తవులు అంటే ఎంత ప్రేమో తెలపకనే తెలియజేసినట్టు ఉంటుంది. వాళ్ళు క్రైస్తవ్యానికి సంబంధించి విశేషాలు, పాపులర్ విశేషాలు అసలే ప్రసారం చేయరు. ఇదండి ఈ లోకం, మా లోకం. అదే రేపు మొవ్వ, కూచిపూడి దగ్గర ఉన్న మొవ్వ వేసే జవాబు. ప్రతి నెల 2వ శనివారం అక్కడ ఉపవాస ప్రార్థన జరుగుద్ది. 3-4 ప్రేమ విందుతో ముగుస్తుంది. ఆ రోడ్లు గతుకులు పామర్ దగ్గర నుండి భయంకరంగా ఉంటుందండి. రోడ్లు పామర్ నుండి మొవ్వ వరకు. అది కొంత విపరీతమైన ఎండ, వయస్సు సహకరించకపోవడం, అందుకని వెళ్ళలేకపోతున్నాం. అక్కడ ఆత్మీయంగా ఆ కార్యక్రమం చాలా బాగుంటుంది. నిన్న కూడా స్పర్జన్ రాజు గారు ఎబినేజర్ మినిస్ట్రీస్ పామరు దగ్గర శ్యామలా నగర్, దాని పేరేంటి, నల్లగుంటలో ఎబినేజర్ మినిస్ట్రీస్ ప్రతి నెల 10వ తారీఖు పెట్టే కార్యక్రమానికి కూడా వెళ్ళలేకపోయా. అస్సలు తట్టుకోలేకపోతున్నా ఎండకి. కాదండి, న్యాయం అనేది అసలు నడుస్తుందా మన భారతదేశంలో, మన ఆంధ్రదేశంలో? రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓట్లకు వచ్చినప్పుడు అబ్బో ఎంతో ఒలకపోస్తారు ప్రేమ. చాలా ఘోరం అండి. అజయ్ బాబు అసలు నలుగురి మీద కేసు పెడితే ఎందువల్ల అది రిసీవ్ చేసుకోవాలా? ఎవడో ఆరోగ్యస్వామి జోసెఫ్ అనేవాడు పెట్టగానే ఇమీడియట్లీగా ఆ ఘమేఘాల మీద ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇక ప్రవీణ్ పగడాల గారి దుర్మరణం, అది పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ లేదా పోలీసు వారి వివరణ కానీ ఏంటో ఇప్పటివరకు తెలియలేదు. లోగుట్టు పెరుమాళ్ళ కిరుక అంటే ఇదేనేమో. ఈ ప్రముఖ ఛానళ్ళు వాళ్ళకి క్రైస్తవులు అంటే ఎంత ప్రేమో తెలిసిపోతుంది. ఆంధ్రజ్యోతి, కేబిఎన్, తర్వాత ఇంకొకటి ఏంటి TV9, TV5 అనుకుంటా, ఇంకొకటి మెరుపు టీవీ, రెడ్ టీవీ వాళ్ళు మాత్రం వాడెవడు అనామకుడు, ఆ చెంచా జోసెఫ్ ఆరోగ్య స్వామిని తగుదనమ్మాని నెత్తినెట్టుకొని ప్రసారం చేశారు. వాడు మధ్యలో దిగాడు రంగంలోకి. మరియమ్మ గారిని తిట్టడం, నిజంగా వాడు రోమన్ క్యాథలిక్ అయితే మరియమ్మ గారిని తిడితే ఎవరు ఊరుకోరు. అదంతా వినలేదు అతను. యేసు ప్రభుని నానా రకాలుగా తిట్టడం ఇదంతా చూడలేదా, వినలేదా? ఇదంతా షోయింగ్ అండి, డ్రామా ఆడుతున్నారు. ఏదేమైనా ఇశ్రాయేలుకు సాదృశ్యమైన క్రైస్తవుల్ని కాపాడే దేవుడు కొనకడు, నిద్రపోడు. పౌలు గారు అన్నాడు, చావైతే లాభము, బ్రతుకుట క్రీస్తే.
మా అభిమాన మైపూడి కృప ఆమె అవసరాలు దేవుడు నెరవేర్చినట్లు ఎం మురళి దేవుని నుండి కోరినవి నెరవేరాలని, సూర్యకు నాగేశ్వరరావు గారి కుమారుడు సూర్యకు త్వరగా వివాహం జరగాలని, సుజాత దురాత్మ చీకటి శక్తుల నుండి, తిరుగుబోతుదనం నుండి, అజ్ఞానం నుండి విడుదలయ్యి మారు మనసు పొంది భక్తురాలుగా మార్చబడాలని, అదేవిధంగా ఝాన్సీ రాణికి 3 నెలల జీతం వెంటనే దేవుడు ఇప్పించినట్లు కార్యం చేయమని పేరు పేరున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా మట్టుకు నేను ఈ మాఫియా గ్యాంగ్ గురించి ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, గత వీడియోల్లో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. ఇది కొత్తగా మొదటిసారి చూసేవాళ్ళు తెలుసుకోవటానికి. అది ఎవరంటే మాఫియా గ్యాంగి ఆరోగ్య స్వామి జోసెఫ్, శివశక్తి దుర్గుణ, డిచికి లేదా బ్యాడ్ ఫ్రాడ్ మరియు గే రాధా మనోహర్ దాస్, లలిత్ కుమార్ భాస్కర్ రాజు, ముదిగొండ శివప్రసాద్, పార్వతక్క అంటే యేసుక్రీస్తుకి ఎందువల్ల పెళ్ళవలేదనేసి లేవనెత్తిందే ఆమె గురించి. ఇలాగా ఈ మాఫియా గ్యాంగ్ గురించి వాళ్ళ తప్పులు క్షమించి ప్రభువా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళ జ్ఞాన నేత్రాన్ని తెరిచి సత్యం తెలుసుకొని నీవే నిజదేవుడు అని తెలుసుకోవటానికి వారికి అవకాశం ఇవ్వు అని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే శత్రువు గురించి ప్రార్థన చేయమని యేసు ప్రభు వారు చెప్పారు. ఆయన పిచ్చి దేవుడు అయి ఉంటే నేను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దుష్టులందరినీ చంపేయటానికి వస్తాను అనేవాడు. ఆయన పిచ్చి దేవుడు కాదు, స్వచ్ఛమైన దేవుడు, మచ్చ ముడత డాగులేని అసలైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఆయన శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఏదేమైనా కానీ చాలా బాధాకరం. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ స్పందించకపోవడం, నిమ్మక నీరెత్తినట్టు ఉండడం. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా, స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. దయచేసి విజయవాడలోని ప్రముఖ క్రైస్తవ నాయకులంతా ప్రవీణ్ పగడాల గారి కేసు అది తొందరగా తెలియాలని, అజయ్ బాబు జైలు నుండి విడుదలై తన భార్య బిడ్డల వద్దకు చేరాలని ప్రార్థన చేస్తే బాగుంటుంది. మీకు గుర్తు చేస్తున్నా, మీకు అసలు స్పందన లేదు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. అవునండి, 103 పాస్టర్లని చంపడం, వాళ్ళు చంపడానికి కంకణం కట్టుకున్నారంట. వినాశకాలే విపరీత బుద్ధి. దేవుడు అభిషేకించిన వాణిని ముట్టకూడదని బైబిల్ గ్రంథంలో ఉంది. సరే, అలా అనుకున్న వాళ్ళ దౌర్భాగ్యానికి వాళ్ళే కారకులు. దేవుడు దేశంలో ఉన్న సేవకులు, పాస్టర్లు, క్రైస్తవులందరినీ కాపాడునుగాక.
నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచారు నా ప్రభు. ప్రాణ స్నేహితులేంటి? ఆయన వాళ్ళలోనే, అందరూ కాదు, అయిన వాళ్ళలోనే కొందరు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచారు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంఘములో. నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంఘములో. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. అవును, దేవుడు యుగ సమాప్తి వరకు మనకు తోడున్నాడు. ఆయన ఎంతైనా చాలిన దేవుడు. మీకు నా సందేశంలో ఒక మాట అంటున్నాను, ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి. దివారాత్రులు ప్రార్థన చేస్తే అతడు చేయనదంతయు సఫలమగును అని వాక్యం సెలవిస్తుంది. తెల్లవారి 3 అంటే రేయి మొదటి జాము లేచి ఎవరితో మాట్లాడకుండా, ఏ పని చేయకుండా మొట్టమొదట దేవునిలో 1 గంట సేపు ప్రార్థన చేయండి. అద్భుతాలు చేస్తాడు దేవుడు. వెంటనే కాదు, గంటలోనో వారంలోనో కాదు. అలా ట్రై చేయండి. ఎందుకంటే ఆ టైంలోనే బాగా నిద్రపోవాలనిపిస్తుంటుంది. కనీసం 5 గంటల నుండి 6 వరకు మీరు ప్రార్థన చేసుకోండి. నిశ్చయంగా మీరు సమృద్ధిగా ఆశీర్వదింపబడతారు. ఈ వీడియో చూసిన వారిని, వారి కుటుంబాల్లోని ప్రతి ఒక్కరిని దేవుడు యేసు నామములో దీవించునుగాక. ఆమేన్. ప్లీజ్, మంచి మాట అని మీకు అనిపిస్తే, నా మాటలో పద్ధతి ఉంది అనుకుంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిచర్యలో రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్.